అమ్మకి పట్టుకొనికి. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము షాపింగ్ కి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. ఫస్ట్ అయితే నా తమ్ముడు కాలేజ్కి వెళ్ళి తనను పికప్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా షాపింగ్ కి బయలుదేరదాం. యాక్చువల్ గా నా దగ్గర మా చెల్లి దగ్గర ఆల్రెడీ శారీస్ ఉన్నాయి. కాకపోతే ఇంకా ఏవైనా సింపుల్ గా చుడిదార్స్ కానీ కుర్తీస్ కానీ ఏవైనా ఉంటాయేమో చూడాలనుకుంటున్నాము. అలాంటిది ఏదైనా మంచి దొరికితే అది పర్చేస్ చేయాలనుకుంటున్నాం. సో అనంతపూర్లో కొత్తగా జూడియో పెట్టారు కదా, జూడియో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. జూడియోలో కలెక్షన్ ఎలా ఉంటుంది అని. నాకు పర్సనల్ గా జూడియోలో డ్రెస్సెస్ చాలా ఇష్టం అనమాట. ఒకసారి జూడియో విజిట్ చేసి అక్కడ బట్టలు ఎలా ఉంటాయో, కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము. సో చూస్తూ ఉండండి బ్లాగ్ అంతా. మా తమ్ముడి కాలేజ్కి వెళ్లే దారిలో ఈ చెరువు వస్తుంది. సింగనమల చెరువు. ఇది చాలా బాగా కనిపిస్తుంది కదా బయట నుంచే. నేను ఈ చెరువు దగ్గరికి వెళ్ళి కూడా వీడియో షూట్ చేశాను. మేము బూటీకి వెళ్ళేటప్పుడు షాపింగ్ బ్లాగ్ అని పెట్టానమాట. అందులో ఉంటుంది, ఒకసారి ఎవరైనా ప్లేలిస్ట్ లో ఉంటుంది, చెక్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా కార్ ఎక్కగానే కాసేపటికే పిల్లలిద్దరూ పడుకున్నారు. మేము బయలుదేరిందే ఒక 3:34 అలా బయలుదేరామన్నమాట. మా మిరాకిల్ చూసారా, ఇంకా 3 years కూడా లేవు, అప్పుడే వ్లాగింగ్ చేయడం స్టార్ట్ చేసేసాడు. నేను చేయడం చూస్తూ తనే నేర్చేసుకున్నాడు. ఇంకా ఇదంతా సింగనమల చెరువు ఉంటుంది కదా, కానీ చుట్టూరా చెరువు కట్ట. ఇవన్నీ టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కర్వ్స్ అన్ని చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే లిటిల్ బిట్ స్కేరీ కూడా. కానీ ఊటీలో ఉన్న టర్నింగ్స్ చూస్తే ఇవన్నీ చాలా చిన్నవి. కానీ మా మమ్మీ మా చెల్లెలు అయితే దీనిలో కూడా భయపడిపోతున్నారు. కానీ ఇవన్నీ చూసి మళ్ళీ ఊటీకి వెళ్దామని అంటున్నారు. అదేంటో అస్సలు అర్థం కాదు. మా మమ్మీ అయితే ఊటీలో టర్నింగ్స్ ఉంటాయి కదా, అక్కడంతా కళ్ళు మూసుకునే ఉన్నారు. మమ్మీ ఇక్కడ వ్యూ ఎంత బాగుంది చూడు అన్నా కూడా చూడలేదు, అంత భయపడ్డారు. నేను ఆల్రెడీ ఊటీ కోసం మేము షాపింగ్ చేసే వ్లాగ్ లో ఈ రూట్ చూపించాను మీకు. సింగనమల చెరువు ఇదంతా చూపించాను. సో యాక్చువల్ గా ఈ ఊటీకి ఇక్కడ టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చెరువు కట్ట ఉంటుంది కాబట్టి. ఈ టర్నింగ్ చూసే మా చెల్లెలు భయపడిపోతుంది. కానీ ఊటీకి వచ్చింది, ఎట్లా వచ్చిందో ఏమో మాకు తెలియదు. ఇక్కడ చెరువు కట్ట ఉంటుంది కాబట్టి చుట్టూరా టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి, కర్వ్స్. ఇవి చూసి మా చెల్లి తెగ భయపడుతుంది. మరి ఊటీకి వెళ్తాము డాడీ, ఊటీకి వెళ్దాము మళ్ళీ అని అడుగుతుంది. లాస్ట్ ఊటీ సిరీస్ మీరు చూసినట్టయితే ఊటీ బ్లాగ్స్ లో మేము అసలు అంత సడన్ గా అక్కడ ఎక్కువగా చూడకోకుండా వచ్చేయడానికి కారణం కూడా మా చెల్లి. ఏమి అంటే భయపడిపోయింది అనమాట. అక్కడ వెదర్ అంతా చూసి ఎక్కువ చల్లగా ఉంది అని. ఇప్పుడేమో మళ్ళీ ఊటీకి వెళ్దామంట. అప్పుడే అనింది నేను ఇంకా ఈ జన్మలో ఊటీకి రాను అని. మరి ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటుందో ఏమో తెలీదు. ఈ లోపు మా తమ్ముడి దగ్గర కూడా వచ్చేసాము. మా తమ్ముడికి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎగ్జామ్స్ ఫస్ట్ డే అనమాట ఇది. మనీ సే హాయ్. హాయ్ మన్నోడ, ఎగ్జామ్స్ బాగా రాసినావా? ఫస్ట్ ఇయర్ ఒకటే ఎగ్జామ్ అయిపోయింది. బాగా రాసినావా? చెమటలు చిందించి మరి ఎగ్జామ్ రాసేసి వచ్చినాడు. తమ్ ఇంప్రెషన్ కూడా వేసి వచ్చినాడు. పబ్లిక్ ఎగ్జామ్సా? ఎగ్జామ్ ఏం రాసినాడో నాకు కూడా తెలుసు గైస్. యూహెచ్వి అంట. అబ్బా, ఈ చెమటలు చిందించాను. ఎగ్జామ్ కి వాళ్ళ అమ్మ చూడండి, కొడుకు చెమటలు కారుస్తున్నాడు అని చెప్పి టిష్యూస్ మరి ఇస్తుంది నా కోసం. అమ్మా ఎప్పుడైనా నాకు అట్లా ఇచ్చినావమ్మా? చెమటలు ఎక్కువలేమ్మా. నాకు ఎప్పుడైనా ఇచ్చినావు అట్లా? కొడుకు అయితే ఇస్తున్నావు. చిన్న బిడ్డ మా డాడీ అయితే ఇస్తాడు నాకు కదా. డాడీ రికార్డు సృష్టించినది మావాడు. మీ మ్యాచ్ ఎప్పుడు రా? నెక్స్ట్ ఈ రోజు కాదా? మా మ్యాచ్ రేపండి. ఆర్సీబీ వర్సెస్ ఐపీఎల్. పిల్లాడు ముద్దు పెడతాడు. మా మ్యాచ్ అయితే రేపే. వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ అసలు చూడలేము. మా అమ్మ ఇది మా అమ్మ. బాగుందిలే మీ అమ్మ. మాకేంటి కాదురా, మా మ్యాచ్ ఎవరితో చెప్పు. మాకేంటి ఇది? మా మ్యాచ్ మాకు గుర్తుంటది, మీ మ్యాచ్ మాకెందుకు గుర్తుంటది? మాది ఎవరితోనూ ఉంది. మా మ్యాచ్ ఎవరితోనూ మాకే తెలియదు. అవన్నీ ఏమో అన్నావు నా వీడియోస్ చూస్తే. నాకు హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని తిండి వ్లాగ్స్ పెడతావు. వాడు హాస్టల్లో ఉన్నప్పుడే, నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడే వర్షం పడుతుంది, అందుకే మేము అప్పుడే చేసుకుంటాం. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, అది చేసి పెడతాం. నాకేం వద్దు, నా ఫుడ్ నేనే చేసుకుంటా. ఏం చేసుకుంటాం? నాకు నచ్చింది నేనే చేసుకుంటా. నీకోసం ఏం కావాలి? ఏం చేద్దాం సోని? గులాబ్ జామున్ వద్దు సోని, రోటీ వేరేది ఏదైనా చేద్దాం. నాకు డబల్ కమీటా కావాలి. డబల్ కమీటా నా తమ్ముడు చాలా 1 week అయిపోయింది. 1 week నుంచి చాలా అడుగుతున్నాడు డబల్ కమీటా కావాలని. ఎలా ఏం చేద్దామంటే అన్ని నాతోనే చేపిస్తుంది. మా తమ్ముడు డబుల్ కమీటా కావాలి అని చెప్పి అడగబట్టి 1 week అయిపోయింది అనమాట. ఎలానో బ్రెడ్ ఆమ్లెట్
కోసం నిన్న బ్రెడ్ తెచ్చినాము. బ్రెడ్ ఉంది ఎలానో ఇంట్లో. సో ఇంటికి మా వెళ్ళగానే ఇంట్లో వ్లాగ్స్ లో మాట్లాడాలంటేనే సిగ్గుపడేటోళ్ళందరూ ఇప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా బన్నీ మిరాకిల్ కూడా మాట్లాడుతున్నాడు. బన్నీ హలో గాయ్స్, మేము అనంతపురంకి వెళ్తున్నాము. తీసుకునే పోతున్నాము అంటే పొద్దున్నే ఇప్పుడు లేదు ఇందాక మా అమ్మకి బట్టలు తెచ్చుకుని వెళ్తున్నాము అని చెప్తున్నాడు. ఎలా ఉంది? బాగుందా బాలేదా? మా బన్నీ కాలేజ్ నుంచి వచ్చే టైంకి మిరాకిల్ పడుకున్నాడు కదా, ఇంకా సడన్ గా లేచి చూస్తే కార్ స్టాప్ చేశాం కదా, అప్పుడు లేచాడు. చూస్తే వాళ్ళ మామ వచ్చాడనమాట. ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ మామ వచ్చాడని. మా మిరాకిల్ కి మేము లేకపోయినా సరే వాళ్ళ తాత మామ ఖచ్చితంగా ఉండాలి. నా తమ్ముడు ఎప్పుడు కాలేజ్ నుంచి వచ్చినా కూడా చాలా ఎక్సైట్ అయ్యేది ఎవరు అంటే మిరాకిలే. లాస్ట్ టైం మేము షాపింగ్ కి వచ్చినప్పుడు మా మమ్మీ, మా చెల్లి, మా తమ్ముడు లెన్స్ కార్డ్ కి వచ్చారని చెప్పాను కదా, అప్పుడు స్పెక్స్ ఆర్డర్ చేసుకున్నారనమాట. సో ఈసారి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నాము. ఎలా ఉన్నాయి చెప్పండి నా తమ్ముడు ఫ్రేమ్? బాగున్నాయి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళిద్దరు స్పెట్స్ బాగున్నాయి, నా బాగున్నాయి చెప్పండి. నావే బాగున్నాయి కదా. మా ముగ్గురి ఫ్రేమ్స్ లో ఎవరి ఫ్రేమ్ బాగుందో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నాది బాగుందని నా తమ్ముడు, నాది బాగుందని మా చెల్లి, అందుకని ఎవరిది బాగుందో నిజంగా చెప్పండి. తర్వాత మేము జూడియోకి వచ్చాము. అనంతపూర్లో జూడియో పెట్టి 1 month అవుతుంది అనుకుంటా. ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడ ఎలా ఉందో కలెక్షన్ అనుకుంటాను, కానీ ఎప్పుడు రాలేదన్నమాట. మేము ఎప్పుడు కర్నూలుకి వెళ్ళినా కూడా జూడియోకి వెళ్ళే వాళ్ళము, ఎందుకంటే మా తమ్ముడికి ఇష్టం అనమాట జూడియోలో షాపింగ్. నేను ప్రీవియస్ వ్లాగ్స్ లో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, ఎప్పుడైనా జూడియోకి వెళ్ళాలి అంటే అది నా తమ్ముడితోనే వెళ్ళాలి అనుకున్నాను నేను అనంతపూర్లో. ఇంకా నా తమ్ముడికి హాలిడే ఉన్నప్పుడే వెళ్ళామన్నమాట. నాకు జూడియోలో మన కలెక్షన్ కంటే మెన్స్ వేర్ బాగా నచ్చుతుంది, కానీ అనంతపూర్లో అయితే మెన్స్ వేర్ అసలు నచ్చలేదు నాకు. అండ్ మన కలెక్షన్ కూడా వెకేషన్ పర్పస్ అయితే చాలా బాగున్నాయి, బట్ రెగ్యులర్ యూసెస్ అలా కుర్తీస్ ఇలాంటి టాప్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఇంకా జూడియో అంటేనే అమ్మాయిలు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? డైరెక్ట్ మేకప్ ఉంటుంది కదా, ఆ సెక్షన్ కే వెళ్తాము. నాకు మేకప్ ప్రొడక్ట్స్ లో లిప్స్టిక్స్ అంటే బాగా ఇష్టం అనమాట. సో లిప్స్టిక్స్ తీసుకున్నాము, 2 తీసుకున్నాము. ఇంకా పిల్లలకు కూడా ఏమైనా చూద్దాం అనిపించింది, కానీ పిల్లలకు కూడా కలెక్షన్ మాకు అంతగా అనిపించలేదు ఇక్కడ. ఇది కూడా బాగుంది. ఇంకా ఇక్కడున్న కలెక్షన్ అంతా చూసామన్నమాట ఎలా ఉంది ఏంటి అని. మాకు ఫెస్టివల్ కి కావాల్సిన కలెక్షన్ అయితే ఇక్కడ లేదనిపించింది. అండ్ వెకేషన్ పర్పస్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఏదైనా డ్రెస్ నచ్చితే ఇలా ట్రై చేసేసేయండి, మళ్ళీ మనం ట్రయల్ రూమ్ లోకి వెళ్ళడం ఎందుకు. మాకైతే జూడియోలో కొన్ని డ్రెస్సెస్ నచ్చాయి, బట్ ఇప్పుడు కొనాల్సిన డ్రెస్సెస్ అయితే కాదవి. ఎందుకంటే వెకేషన్ పర్పస్ అయితే బాగుంటాయని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా నేను. సో ఈ సమ్మర్ లో ఏదైనా వెకేషన్కి వెళ్తే ఫస్ట్ జూడియోకి వచ్చి షాపింగ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను నేను. అద్దం కనిపిస్తే అమ్మాయిలు అద్దానికి అతుక్కుపోతారు అని అంటారు కదా, అంతేం కాదండి, అబ్బాయిలు కూడా. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. అదేంటో మిర్రర్ కనిపిస్తేనే జుట్టు భలే సరి చేసుకుంటూ ఉంటారు కదా, మీరేమంటారు? నా మాటకు అగ్రి చేస్తారా? తర్వాత మాంగళ్యాకి వచ్చాము మేము. మాంగళ్యాలో నాకు, మా చెల్లికి, పిల్లలకి అందరికి షాపింగ్ ఇక్కడే చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాము. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్ అని 10 షాపులు తిరగడం ఎందుకు, అందరం ఇక్కడే తీసేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ పిల్లలిద్దరికి బట్టలు సెలెక్ట్ చేసేసుకుంటే తర్వాత మాది ఈజీ అయిపోతుంది అని ఫస్ట్ పాపకు చూడ్డానికని వచ్చాము. పాపకి ఇక్కడ చూపిస్తున్నాం కదా, మాకు ఎలా అంటే సేమ్ మా దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా పాప దగ్గర, అలాంటి కలర్సే నచ్చుతున్నాయి. ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము పాపకు వేసి, కానీ మాకంత పర్ఫెక్ట్ గా అయితే ఏది నచ్చలేదు. సో ఇక్కడ పాపకైతే తీసుకోలేదు. తర్వాత మిరాకిల్ కి తీసుకుంటున్నాము. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే పిల్లలు ఫస్ట్ కంఫర్టబుల్ గా ఉన్న బట్టలు తీసుకోవాలి పిల్లలకు అనుకున్నాము. ఎందుకంటే ఇది ముందే సమ్మర్, అందులోను కోట్ మోడల్ ఇలాంటివన్నీ వేసామంటే వాళ్ళు అస్సలు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. సో జస్ట్ కుర్తా ప్యాంట్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటివి తీసేసుకోవాలనుకున్నాము. అండ్ ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మిరాకిల్ కి ఈ కలర్ చాలా బాగా సూట్ అయింది అనిపించింది నాకు. కాకపోతే ఆ టాప్ లోకి కింద వైట్ బాటమ్ వస్తుంది అనమాట. తర్వాత నేను మా చెల్లి కలిసి ఈ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇవి డ్రెస్ మెటీరియల్స్, ఇద్దరు సిమిలర్ గా ఉండేవి తీసుకున్నాము. కానీ మేము మళ్ళీ వీటిని ఎక్స్చేంజ్ చేసి వేరేవి తీసుకున్నాము. ఎందుకు ఏంటి అని నిన్న షార్ట్ లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మాకందరికి తీసుకున్నాం, కానీ పాపకు తీసుకోలేదు కదా. పాపకు తీసుకోవడానికి డ్రెస్ సర్కిల్ కి వచ్చాము, కానీ ఈ మధ్య పిల్లల కలెక్షన్ అసలు బాగుండట్లేదు డ్రెస్ సర్కిల్ లో. ఇంకా తర్వాత కావ్య ఎన్ఎక్స్ అని ఒక షాప్ కనిపిస్తే అందులో ఒకసారి చూద్దాము అని వెళ్ళామన్నమాట. లాస్ట్ కి ఈ పింక్ డ్రెస్ అయితే ఫైనలైజ్ చేసాము. ఈ డ్రెస్ వీడియోలో మరీ డల్ గా కనిపిస్తుంది, కానీ చాలా బ్రైట్ గానే ఉంది. తర్వాత రిలయన్స్ మార్ట్ లో కొన్ని థింగ్స్ తీసుకోవాలని వస్తే అక్కడే బయట ఇవన్నీ అమ్ముతారు కదా, పావ్ బాజీ తీసుకున్నాము, పానీపూరి, అండ్ అలానే ఈ పొటాటో స్ప్రింగ్ కూడా తీసుకున్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.